కన్న తల్లినే కడతీర్చిన అమానుషమైన సంఘటన ఈరోజు ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. 50 సంవత్సరాల లక్ష్మి ఈశ్వరరెడ్డి నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. 23 ఏళ్ల యశ్వంత్ ఆమె ఏకైక కుమారుడు. ఇతను బీటెక్ ముగించుకొని 3 సంవత్సరాల నుండి హైదరాబాద్లో కోర్సుల పేరుతో కాలయాపన చేస్తూనే ఉన్నాడు. తరచూ తన తల్లికి ఫోన్ చేసి డబ్బులు కావాలని గొడవ పడేవాడు. చివరిసారిగా 4 రోజుల క్రిందట తల్లిని అడిగిన 10,000 రూపాయలు పంపలేదని హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన అతను తన తల్లిపై దాడి చేసి అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపాడు. అంతేకాదు, చావు బ్రతుకుల్లో ఉన్న తల్లిని ఇంటి బయటికి ఈడ్చిపడేసి తనకేమీ తెలియనట్టుగా, తనకేమీ సంబంధం లేనట్టుగా చరవాణిలో పాటలు వింటున్నాడని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసు వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడైనటువంటి యశ్వంత్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా 3 టౌన్ సిఐ వేణుగోపాల్ విచారణను వేగవంతం చేశారు. ఇంకా నిందితుడైనటువంటి యశ్వంత్ తండ్రి మాటల్లోనే ఒక్కసారి ఆ వివరాలను తెలుసుకుందాం. వచ్చినాడు అట్లా తిరిగినాడు. నేను స్నానం చేస్తాను. వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళమ్మతో మాట్లాడినాడేమో ఏమైందో లోపల బొడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా, స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొరుకో నేను వాకిలేసినాడు. గుడ్డలు దొరుకుంటూ నేను తీసా అని వాకిలేసి ఇంకా అవి మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రోజుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని అంతా మెంటల్ ఉన్నది. ముందు అరిచింది, వచ్చిన వస్తానే మళ్ళీ తొక్కుంటే మళ్ళీ దొబ్బి మళ్ళీ వాకిలేసి